హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన తలవన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మేము మూవీ స్క్రిప్ట్ రాసే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం. మీకు మూవీస్ అంటే ఇష్టం ఉండి స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మాతో కలిసి పనిచేసేందుకు మిమ్మల్ని సంతోషంగా ఇన్వైట్ చేస్తున్నాం. మీకు ఈ ఆపర్చునిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే rjexplanations@gmail.com అనే మెయిల్కి ఒక మెయిల్ చేయండి. వీలైతే ఒక మూవీ స్క్రిప్ట్ రాసి దానికి పంపించండి. థ్యాంక్ యూ. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, రిటైర్డ్ అయిన డివైఎస్పీ ఉదయభాను ఒక టీవీ ప్రోగ్రాంలో తను డీల్ చేసిన కేసుల గురించి చెప్తూ ఉంటాడు. ఉదయభాను చెప్పేవన్నీ క్రైమ్ కేసులు కావడం వల్ల ఆ షోకి మంచి టీఆర్పీ వస్తుంది. ప్రోగ్రాంకి డైరెక్షన్ చేసే రేష్మ ఉదయభానుతో మాట్లాడుతూ చేపరం తోట కేసు గురించి చెప్పండి అంటుంది. చేపరం తోట కేసు చాలా సీరియస్ అయింది. దానికి తోడు ఆ కేసు గురించి చెప్తే ఉదయభానుకి చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు తను రేష్మతో మాట్లాడుతూ, ఆ కేసు గురించి నేను చెప్తాను, కానీ వీడియోని టెలికాస్ట్ చేసే ముందు నాకు చూపించండి, దాంట్లో ఏదైనా సీన్స్ కట్ చేయాల్సి వస్తే చెప్తాను అంటాడు. దానికి రేష్మ ఒప్పుకుంటుంది. దాంతో ఉదయభాను చేపరం తోట కేసు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళి 2019లో స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కార్తిక్ ట్రాన్స్ఫర్ అయ్యి చేపరం తోట స్టేషన్కి వస్తాడు. ఆ స్టేషన్కి ఇన్ఛార్జ్ సిఐ జయశంకర్. జయశంకర్ చాలా ముక్కుసూటి మనిషి, ఎవ్వరికీ లొంగడు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడేలా చేస్తాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తను చాలా నిజాయితీ గల ఆఫీసర్, కానీ ఎవరిని లెక్క చేయడు. కొన్ని సంవత్సరాల క్రితం తన స్టేషన్లో ఉండే రఘు అనే కానిస్టేబుల్ ఒక యాక్ట్రెస్తో తప్పుగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు. ఈ విషయం జయశంకర్ తెలుసుకొని తను 6 నెలల పాటు సస్పెండ్ చేయించింటాడు. అందుకే జయశంకర్కి రఘుకి పడకుండా అయిపోయింటుంది. ఎస్ఐ కార్తిక్ కూడా సేమ్ జయశంకర్ లాగే చాలా మొండడు. అందుకే డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన 1.5 సంవత్సరానికే 5 ట్రాన్స్ఫర్లు అయింటాయి. ఒకరు ఏదైనా అంటే కార్తిక్ అస్సలు తీసుకోలేడు. అందుకే తనకి జయశంకర్ కూడా పడకుండా అయిపోతుంది. స్టేషన్లో ఉన్న పోలీసులందరూ కార్తిక్ కూడా సేమ్ జయశంకర్ లాగే ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. జయశంకర్ మన్నుదాస్ అనే ఒకరిని హత్య చేసేందుకు ట్రై చేసిన కేసులో అరెస్ట్ చేస్తాడు. ఈ మన్నుదాస్ కార్తిక్కి స్కూల్ ఫ్రెండ్. మన్నుదాస్ కార్తిక్తో మాట్లాడుతూ, నేను చాలా సంవత్సరాల నుంచి ఒక కేబుల్ టీవీ బిజినెస్ని చేసుకుంటూ ఉన్నాను. వినాయకన్ అనే ఒక అతను కొత్తగా వచ్చి నాకు పోటీగా బిజినెస్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వాడు తన బిజినెస్ తను చేసుకోకుండా నా బిజినెస్ దెబ్బ కొట్టాలి అని చూశాడు. అందుకే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పడితే వాడు నన్ను కొట్టేకి వచ్చాడు. అప్పుడు వాడు కింద పడి రక్తం వచ్చినంతలా దెబ్బ తగిలించుకున్నాడు అంటూ నన్ను ఈ కేసులో ఇరికిచ్చేకే తన ఇదంతా చేస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా పెళ్లి కూడా ఉంది. ఈ టైంలో కేసు అంటే నా పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అంటాడు. కార్తీక్ మన్నుదాస్ నిర్దోషి అని నమ్మి తనని వదిలేసే ముందు జయశంకర్కి ఫోన్ చేస్తాడు. కానీ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వచ్చాక చెప్దాంలే అని మన్నుదాస్ని వదిలేస్తాడు. జయశంకర్ స్టేషన్కి వచ్చినప్పుడు విషయం తెలుసుకొని ఎవరిని అడిగి వదిలేసావని కార్తిక్ మీద చాలా సీరియస్ అవుతాడు. కార్తిక్ కూడా నేనేం తప్పు చేయలేదు అని జయశంకర్ మీద చాలా సీరియస్ అవుతాడు. జయశంకర్ మన్నుదాస్ని మళ్ళీ అరెస్ట్ చేసి తనకు శిక్ష పడేలా చేస్తాడు. మన్నుదాస్ జయశంకర్ మీద పగ తీర్చుకోవాలన్నంత కోపంగా ఉంటాడు. 4 months గడిచిన తర్వాత తను బెయిల్ మీద జైలు నుంచి బయటికి వస్తాడు. రమ్య అనే ఒక ఆమె రోజు స్టేషన్లో ఉన్న జయశంకర్ని వచ్చి కలిసి నా భర్త మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని తనను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ జయశంకర్ దానికి ఒప్పుకోడు. రమ్య తనకి లంచం ఇచ్చి కూడా ట్రై చేస్తుంది. దానికి జయశంకర్ చాలా కోప్పడతాడు. అయినా తను మాత్రం రోజు స్టేషన్కి వచ్చి తనని కలుస్తూ నా భర్త మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. కానిస్టేబుల్ రఘు జయశంకర్ మీద ఉన్న కోపంతో రమ్యకి జయశంకర్కి అక్రమ సంబంధం ఉంది అని తెలిసిన అందరికీ చెప్తూ ఉంటాడు. అసలు రమ్య భర్త ఎవరు అంటే జోషి. ఎవరో జోషికి సుఫారీ ఇచ్చి ఒక ఆమెను చంపమని చెప్పింటారు. జోషి రమ్య ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. అందుకే జోషి ఏం పని చేసినా సరే రమ్యని బాగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే తను ఆ సుఫారీ తీసుకొని వాళ్ళు చెప్పిన ఆమెను చంపడానికి వస్తాడు. కానీ పొరపాటున జయశంకర్ భార్య సునీత మీద అటాక్ చేస్తాడు. సునీత బతుకుతుంది, కానీ ఆ ట్రోమా నుంచి బయటికి వచ్చాక మాత్రం 2 సంవత్సరాల టైం తీసుకుంటుంది. అందుకే జయశంకర్ రమ్య ఎంత అడుక్కున్నా జోషి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోడు. చేపనం తోటలో టెంపుల్ ఫెస్టివల్ వస్తుంది. జయశంకర్ భార్య సునీత ఊరికి వెళ్ళేసరికి జయశంకర్ తన ఫ్రెండ్ ఉదయభానుతో కలిసి ఇంటి మేడ మీద ఫుల్గా తాగుతాడు. ఉదయభాను కార్తిక్ నీలాగే మొండోడు అని జయశంకర్తో చెప్తూ
వాళ్ళిద్దరిని కలిపేందుకు టెంపుల్ డ్యూటీలో ఉన్న కార్తిక్ని ఇంటికి పిలుస్తాడు. కానీ కార్తిక్ జయశంకర్ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యేందుకు ఒప్పుకోరు. అందుకు కార్తిక్ అక్కడి నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే జయశంకర్ టెర్రస్ మీద క్లీన్ చేద్దామని వెళ్తే ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ శవం మరెవరిదో కాదు, రమ్యది. రమ్య బాడీ జయశంకర్ ఇంట్లో దొరికేసరికి అది పెద్ద హల్చల్ అయిపోతుంది. ఉదయభాను తను ఈ కేసులో ఇరుక్కోకుండా ఉండేదానికోసం నిన్న రాత్రి తను జయశంకర్తో పాటు ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. పోలీసులు జయశంకర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. జయశంకర్ పోలీసులకి రమ్య గురించి మొత్తం చెప్తాడు. కానీ పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే, రమ్య చనిపోయి ఒక రోజు ముందు తన కూతురుతో కలిసి ఒక ఆటోలో జయశంకర్ ఇంటికి వచ్చింది అని. కానీ ఆ టైంలో జయశంకర్ ఇంట్లో ఉన్నాడు. రమ్య కూతురు కూడా రమ్య మర్డర్ అయినప్పటి నుంచి మిస్ అయి ఉంటుంది. అందుకు పోలీసులు ఆ ఆటో డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. రమ్య కేసులో జయశంకర్ ఇన్వాల్వ్ కావడం వల్ల కేసు చాలా ఫేమస్ అయ్యి పోలీసుల మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానికి పోలీసులు జయశంకర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జయశంకర్ కేసుని ఉదయభాను డీల్ చేస్తూ ఉంటాడు. కార్తిక్కి జయశంకర్కి ఎన్ని గొడవలున్నా కార్తిక్ జయశంకర్ ఈ మర్డర్ చేయలేదు అని నమ్ముతూ ఉంటాడు. కోర్టు జయశంకర్ కేసుని పరిశీలించి తనని రిమాండ్లో ఉంచమంటుంది. అందుకు పోలీసులు జయశంకర్ని సబ్ జైలుకి పంపిస్తారు. ఇదంతా చూస్తున్న సునీత ఏం చేయలేక బాధపడుతూ ఉంటుంది. సబ్ జైల్లో ఉన్న చాలామంది ఖైదీల్ని జయశంకర్ జైలుకి పంపించుంటాడు. అందుకు వాళ్ళందరూ జయశంకర్ని చంపేద్దామన్నంత కోపంగా చూస్తూ ఉంటారు. కేరళ హోమ్ మినిస్టర్ ఎస్ఐ కార్తిక్కి మామ. ఆయన కార్తిక్తో మాట్లాడుతూ, ఉదయభాను జయశంకర్కి ఫ్రెండ్, అందుకు తను ఈ కేసులో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ని చేయలేకపోవచ్చు. నువ్వు ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి అంటాడు. యాక్చువల్గా ఒక సీఐ మీద కేసు ఫైల్ అయితే అతని పైన ఆఫీసర్లు మాత్రమే ఈ కేసుని డీల్ చేయాలి. అందుకు కార్తిక్ ఈ కేసుని డీల్ చేసిన పేరు మాత్రం ఉదయభానుదే ఉంటుంది. కార్తిక్ రమ్య గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రమ్యకి జయశంకర్ కాకుండా ఇంకో పోలీస్ ఆఫీసర్ పరిచయం ఉన్నాడు అని తెలుస్తుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పేరు మాత్రం తెలీదు. జైల్లో ఉన్న ఖైదీలు జయశంకర్తో గొడవపడాలని ఫిక్స్ అయ్యి తన మీద అటాక్ చేస్తారు. కానీ జయశంకర్ అందరిని చితకొడతాడు. రమ్య భర్త జోషి కూడా అదే జైల్లో ఉంటాడు. తను తన భార్య చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అని జయశంకర్ని కత్తితో పొడుస్తాడు. పోలీసులు జయశంకర్ని కాపాడి హాస్పిటల్కి పంపిస్తారు. కార్తిక్ గొడవ గురించి తెలుసుకుని జైల్లోకి వచ్చి జోషితో మాట్లాడతాడు. అప్పుడు కార్తిక్కి ఆ ఆటో డ్రైవర్ పేరు సింటో అని, జయశంకర్ పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ రమ్మని తన కూతురిని పిలుచుకొని వెళ్ళాడు అని తెలుస్తుంది. కార్తిక్ జోషితో మాట్లాడుతున్నప్పుడు తనకి ఇంకో విషయం తెలుస్తుంది. అదేమి అంటే, జోషికి సుఫారీ ఇచ్చిన వాళ్ళు సునీతని చంపమనే సుఫారీ ఇచ్చింటారు. జోషి సుఫారీ ఇచ్చిన వాళ్ళ పేర్లు బయటికి చెప్పకూడదు అని వేరే వాళ్ళ మీద అటాక్ చేయబోయి సునీత మీద అటాక్ చేశా అని చెప్పింటాడు. జయశంకర్ హాస్పిటల్లో కోలుకుంటాడు. ఉదయభాను జడ్జితో మాట్లాడి జయశంకర్కి 18 రోజుల పాటు కండిషన్ బెయిల్ ఇప్పిస్తాడు. జయశంకర్ తన కేసుని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలి అనుకుంటాడు. కానీ ఈ కేసుని కార్తిక్ డీల్ చేస్తున్న విషయం తెలుసుకొని దాంట్లో ఇన్వాల్వ్ కాడు. జయశంకర్ ఫ్యామిలీ ఎవరు ఇంట్లో లేనప్పుడు ఒకడు కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యి జయశంకర్ బైక్ని తగలబెట్టేస్తాడు. కార్తిక్ ఆ ప్లేస్కి వచ్చి మొత్తం చెక్ చేసినప్పుడు ఒక వెడ్డింగ్ కార్డు కనిపిస్తుంది. ఆ వెడ్డింగ్ కార్డు ఎవరిది అంటే తన ఫ్రెండ్ మనుదాస్ది. స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ మనుదాస్ ఇదంతా చేస్తున్నాడు అనుకుని మనుదాస్ని అలాగే తనతో పాటు ఉన్న అందరిని చేత కొట్టి నిజం రాబట్టేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు కార్తిక్ ఏఎస్ఐని ఆపి, ఎవరైనా ఒక దొంగ పని చేసినప్పుడు వాళ్ళ వెడ్డింగ్ కార్డుని అక్కడ పడేసుకుంటారా అంటూ, నీకెవరి మీద డౌట్ ఉందా అని మనుదాస్ని అడుగుతాడు. అప్పుడు మనుదాస్ మాట్లాడుతూ, నన్ను అనవసరంగా జైలుకి పంపించిన వినాయకన్ మీద నాకు డౌట్ ఉంది అంటాడు. కార్తిక్ వినాయకన్ గురించి ఎంక్వైరీ చేస్తే తను ఎక్కడా కనిపించడు. కానీ తనది పట్టాడి అనే ఊరని మాత్రం తెలుస్తుంది. కార్తిక్ పట్టాడి స్టేషన్లో పనిచేసే బెన్నీ అనే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి వినాయకన్ గురించి ఎంక్వైరీ చేపిస్తాడు. అప్పుడు తనకి వినాయకన్ ఒక హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వస్తాడు. కార్తిక్ తనతో మాట్లాడుతున్నప్పుడు తనకు తెలిసేది ఏమి అంటే, మనుదాస్ కనిపించేంత మంచోడు కాదు అని. మనుదాస్ నిజంగానే వినాయకాన్ని చంపేకి ట్రై చేసింటాడు. కార్తిక్ మనుదాస్ని పట్టుకుందామని తనకు ఫోన్ చేస్తే తను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలుస్తుంది. దానికి కార్తిక్ వాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశా అని చాలా కోపడతాడు. ఒకప్పుడు జయశంకర్ పట్టాడు స్టేషన్లో పనిచేసింటాడు. ఆ టైంలో ఒక గుండా జయశంకర్ మీద కత్తితో దాడి చేసింటాడు. కార్తిక్ ఈ విషయం గురించి తెలుసుకొని ఆ గుండా ఎవరు ఎంక్వైరీ చేస్తే సింటో అని తెలుస్తుంది. సింటో అంటే మరెవరో కాదు, ఆ ఆటో డ్రైవరే. ఈ కేసులో ఒకప్పుడు స్టేషన్లో ఏసీగా పనిచేసిన శివదాసన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అందుకు కార్తిక్ శివదాసన్ని వెళ్ళి కలిసి ఈ కేసు గురించి మొత్తం తెలుసుకుంటాడు. సింటో అలాగే తన గ్యాంగ్ ఒక అమ్మాయితో కలిసి ఊరికి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తారు. అక్కడ ఉన్న 2 పోలీసులు వాళ్ళని చూసి, ఇంతమంది అబ్బాయిలకి ఒకే అమ్మాయి అని డైలాగ్ వేస్తారు.
దానికి సింటోకి తన గ్యాంగ్కి కోపం వచ్చి వాళ్ళ రక్తం వచ్చేంతలా కొడతారు. అప్పుడే జయశంకర్ అటుగా వెళ్తూ వాళ్ళందరినీ చూసి అందరినీ కొట్టి జైల్లో వేస్తాడు. వాళ్ళల్లో ఏఎస్ఐ శివదాసన్ కొడుకు అరుణ్ కూడా ఉంటాడు. వాళ్ళతో ఉన్న అమ్మాయి అరుణ్ లవర్. శివదాసన్ జయశంకర్తో మాట్లాడి అరుణ్ మీద తన లవర్ మీద కేసు లేకుండా చేసింటాడు. ఆ తర్వాత తన కొడుకును ఐర్లాండ్ పంపించేసి వీటన్నిటికీ దూరంగా పెంచుతూ వచ్చింటాడు. ఇప్పుడు అరుణ్ అలాగే తన గర్ల్ఫ్రెండ్ పెళ్లి చేసుకొని ఐర్లాండ్లో చాలా సంతోషంగా జీవిస్తుంటారు. శివదాసన్ కార్తిక్తో మాట్లాడుతూ కొన్ని రోజుల కింద వరకు సింటో ఇక్కడికి వచ్చి గొడవ చేసేవాడు, కానీ ఈ మధ్య రావట్లేదు అంటాడు. జయశంకర్కి ఇచ్చిన బెయిల్ టైం అయిపోతూ ఉంటుంది. అందుకు తనే ఒంటరిగా తన కేసుని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కార్తిక్ సింటో గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తను నడిపిన ఆటో నెంబర్ దొరుకుతుంది. ఆ ఆటో నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ ఆటో కానిస్టేబుల్ రఘు పేరు మీద ఉంది అని తెలుస్తుంది. అందుకు కార్తిక్ రఘుని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కానీ తనకి దీనికి ఏం సంబంధం లేదు అని తెలుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే రమ్య కూతురిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ తనని వదిలేస్తాడు. కార్తిక్ తనని వచ్చి కలిసి సింటో ఫోటోని తనకు చూపిస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ నన్ను కిడ్నాప్ చేసింది అలాగే ఆటో నడిపింది ఇతనే. జయశంకర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇంకో ఇంటికి వెళ్ళాం. అప్పటి నుంచి అమ్మ కనిపించట్లేదు అంటుంది. పట్టాడి స్టేషన్లో పనిచేసే బెన్నీ సింటో లొకేషన్ కనుక్కొని కార్తిక్కి ఫోన్ చేసి చెప్తాడు. దానికి కార్తిక్ తన టీంతో కలిసి అక్కడికి వస్తాడు. కానీ సింటో అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. కార్తిక్ సింటో కోసం ఇక్కడికి వచ్చే ముందే జయశంకర్ కూడా సింటో కోసం ఇక్కడికి వచ్చింటాడు. కార్తిక్కి ఈ విషయం తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రూమర్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ రూమర్ ఏమి అంటే కార్తిక్ జయశంకర్ ఇద్దరు కలిసిపోయి సింటోని కార్తిక్ ఇంట్లో టార్చర్ చేస్తూ తన్ని కేసులకి చెందుకు ట్రై చేస్తున్నారు అని. కార్తిక్ ఆ రూమర్ విని అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనుకుంటాడు. కార్తిక్ రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో సింటోని చంపి తన శవాన్ని కార్తిక్ ఇంటి కాంపౌండ్లో పడేస్తారు. అలాగే పోలీసులందరికీ ఫోన్ చేసి కార్తిక్ సింటోని తన ఇంట్లో చంపేశాడు అని చెప్తాడు. జయశంకర్ ఈ విషయం తెలుసుకొని నన్ను ఇరికించినట్టే కార్తిక్ని కూడా ఇరికించేందుకు ట్రై చేస్తున్నారు అని అర్థం చేసుకుంటాడు. అందుకు తన కార్తిక్ని వచ్చి కలిసి విషయం చెప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ కార్తిక్ జయశంకర్ ఇది చేసి తను ఇరికించేందుకు ట్రై చేస్తున్నాడు అనుకుని తనతో గొడవ పడతాడు. జయశంకర్ కార్తిక్ను కొట్టి కంట్రోల్ చేసి ఇదంతా ఎవరో చేస్తూ మన ఇద్దరిని ఇరికించేందుకు ట్రై చేస్తున్నారు, నేను వాళ్ళని కనుక్కోవడం కోసమే వెళ్తున్నా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్తాడు. పోలీసులు కార్తిక్ ఇంటికి వచ్చేలోపే జయశంకర్ కార్తిక్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయింటారు. పోలీసులు సింటో శవాన్ని చూసి వాళ్ళిద్దరి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. బెన్నీ కార్తిక్కి మన కేసులో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది, మన కేసు ఇంకా సాల్వ్ అయిపోయినట్టే అని వాయిస్ మెసేజ్ పంపించింటాడు. కార్తిక్ ఆ మెసేజ్ విని బెన్నీకి ఫోన్ చేస్తాడు. కానీ బెన్నీ ఫోన్ రీచ్ అవ్వదు. అందుకు జయశంకర్ కార్తిక్ ఇద్దరు బెన్నీని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ బెన్నీ ఇంట్లో కూడా ఉండడు. జయశంకర్ ఏఎస్ఐతో మాట్లాడి బెన్నీ లాస్ట్ లొకేషన్ ఎక్కడో తెలుసుకుంటాడు. ఆ లొకేషన్ ఏమి అంటే పట్టాడిలో ఉన్న శివదాసన్ ఇల్లు. శివదాసన్ కొడుకు అరుణ్ ఐర్లాండ్లో చనిపోయింటాడు. తన శవం కూడా ఇండియాకి రాదు. అందుకు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. జయశంకర్ కార్తిక్ ఇద్దరు ఈ విషయం తెలుసుకొని ఈ టైంలో ఏం ఎంక్వైరీ చేస్తాంలే అని బెన్నీ గురించి ఎంక్వైరీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతారు. రమ్య కేసు బాగా కాంప్లికేట్ అయిపోయి అన్ని న్యూస్ ఛానల్స్లోనూ వస్తుంది. అందుకు పోలీసులు జయశంకర్ కోసం కార్తిక్ కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. అందుకు వాళ్ళిద్దరూ ఒక హోటల్లో దాక్కుంటారు. పోలీసులు చెకింగ్ కోసం ఆ హోటల్ కూడా వస్తారు. కానీ ఆ హోటల్ ఓనర్ వాళ్ళు దొరకకుండా హెల్ప్ చేస్తాడు. కార్తిక్ అరుణ్ గురించి ఎంక్వైరీ చేయించినప్పుడు అసలు అరుణ్ అనే వ్యక్తి ఐర్లాండ్కి వెళ్ళలేదు అని తెలుస్తుంది. అందుకు జయశంకర్ కార్తిక్ ఇద్దరు శివదాసన్ ఇంటికి వచ్చి తనని కొట్టి నిజం మొత్తం బయటికి రప్పిస్తారు. శివదాసన్ కొడుకు అరుణ్ పోలీసులు తన లవర్ గురించి తప్పుగా అన్నందుకు వాళ్ళని బాగా కొడతాడు. అందుకు జయశంకర్ స్టేషన్లో తన లవర్ ముందర తనని బాగా కొడతాడు. శివదాసన్ అరుణ్ మీద కేసు ఫైల్ అవ్వకూడదు అని తను కూడా అరుణ్ని బాగా కొడతాడు. శివదాసన్ తన కొడుకుని ఇప్పటిదాకా కొట్టిండాడు. ఫస్ట్ టైం తన కొడుకుని కొట్టేసరికి చాలా బాధపడతాడు. అరుణ్ తన లవర్ ముందు అవమానపడినందుకు సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దానికి శివదాసన్ చాలా బాధపడతాడు. తను జయశంకర్ మీద పగ తీర్చుకోవాలి అని తన కొడుకు చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియనివ్వకుండా ఇంట్లోనే తనను పొడి చేసి తను ఐర్లాండ్కి వెళ్ళినట్టు అందరిని నమ్మిస్తాడు. తర్వాత జయశంకర్ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తను పడుతున్న బాధ తనకు కూడా తెలియాలి అని జోషికి సుఫారీ ఇచ్చి సునీతని చంపేయమంటాడు. కానీ సునీతకి ఏం కాదు. జోషి జైలు నుంచి బయటికి వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి అనే శివదాసన్ పేరు బయటికి చెప్పకుండా నాకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు కావాలి అని తనతో డీల్ మాట్లాడుకుంటాడు. శివదాసన్ తన పేరు బయటికి రాకుండా చూసుకునేందుకు జోషి డబ్బడిన ప్రతిసారి జోషి భార్య రమ్యకి డబ్బులు ఇస్తూ వస్తాడు. రమ్య ఆ డబ్బుని జయశంకర్కి ఇచ్చి జోషిని విడిపించేందుకు ట్రై చేసి ఉంటుంది. జయశంకర్కి రమ్యకి అక్రమ సంబంధం ఉంది అని కానిస్టేబుల్ రఘు క్రియేట్ చేసిన రూమర్ శివదాసన్ వరకు వెళ్తుంది. దానికి శివదాసన్ జోషి నన్నే మోసం చేస్తాడా అని రమ్యను తన చోటుకి పిలుచుకుని వచ్చి తనని చంపేస్తాడు.
తర్వాత మర్డర్ చేసిన జయశంకర్ అని అందరిని నమ్మిస్తాడు. సింటో కూడా నాకు డబ్బులు కావాలి అని శివదాసన్ ఇబ్బంది పెడుతుంటే శివదాసన్ తనను కూడా చంపి కార్తిక్ చంపినట్టు అందరిని నమ్మించింటాడు. పోలీస్ ఆఫీసర్ బెన్నీ ఈ విషయం మొత్తం తెలుసుకుంటాడు. అందుకే శివదాసన్ తనని కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచిపెట్టింటాడు. కార్తిక్ తనని చూసి తనని కాపాడతాడు. శివదాసన్ జయశంకర్ని కార్తిక్ని చంపేందుకు ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు తనని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. ఉదయ్ భాను ఈ కేసులో నుంచి తప్పించుకోవాలి అని జయశంకర్ని ఒంటరిగా వదిలేయడం జయశంకర్కి నచ్చదు. అందుకు తనని నమ్మడం మానేస్తాడు. అసలు ఒకరంటే ఒకరికి పడని జయశంకర్ కార్తిక్ ఇద్దరు ఒకరినొకరు నమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు. ఉదయ్ భాను ఈ కేసు గురించి టీవీలో చెప్తూ ఈ కేసు ఇంకా అయిపోలేదు, ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది అంటూ ఎపిసోడ్ని అక్కడితో ఎండ్ చేస్తాడు. కానీ తన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం షూటింగ్కి వెళ్లే లోపే తనని ఎవరో చంపేస్తారు. జయశంకర్ కార్తిక్ ఇద్దరు ఉదయ్ భానును చూడడానికి వస్తారు. అసలు ఉదయ్ భాను ఏం చేశాడు, అలాగే తనను చంపింది ఎవరో తెలియాలి అంటే తలా 1 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ తలా 1 మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.